మనకి ఖనిజాలు మరియు శక్తి వనరులు మినరల్స్ అండ్ పవర్ రిసోర్సెస్. ఇక్కడ మనము చదవాల్సింది చూసినట్టయితే ఫస్ట్ మీకు తెలుసా అని ఇచ్చారు. మన ఆహారంలో ఉన్నటువంటి ఉప్పు ఉంది కదా, ఉప్పు పెన్సిల్లో కూడా గ్రాఫైట్ అనేటువంటి మినరల్ అనేది ఉంటుందన్నమాట, ఖనిజం అనేది ఉంటుంది. ఓకే, మినరల్స్ అంటాం ఖనిజాలని. నెక్స్ట్ మనం చూద్దాం. మన భూమిపై ఉన్నటువంటి శిలల్లో మనకు కంటికి కనిపించని అనేక పదార్థాలు ఉన్నాయండి. సపోజ్ చూసినట్టయితే బిస్కెట్ ఉంది. బిస్కెట్లో ఎలాగైతే మనము ఎన్నెన్నో వాడాం కదా పదార్థాలు, అవన్నీ కలిపితేనే కదా మనకి ఇక్కడ బిస్కెట్ అనేది అయింది. సో ఆ విధంగా బిస్కెట్లో ఎలాగైతే వాడిన పదార్థాలు విడిగా చూడలేమో, అదేవిధంగా మన భూమిపై ఉన్నటువంటి శిలల్లో కూడా ఖనిజాలు ఉన్నాయి. వాటిని మనము విడిగా చూడలేమన్నమాట, అన్నీ కలిసి ఉంటాయి. ఓకే, అవి మన కంటికి కనిపించవన్నమాట. కంటికి కనిపించని అనేక పదార్థాలు అనేటివి ఉంటాయి. వాటిల్ని మనం మినరల్స్ అని చెప్పి అంటాము. ఈ ఖనిజాలు భూపటలం అంతటా విస్తరించి ఉండడం అనేది జరిగింది. ఒక నిర్దిష్ట రసాయన సమ్మేళనంతో సహజంగా లభించే పదార్థమే ఖనిజము. మినరల్ అంటే ఏంటి? ఒక నిర్దిష్ట కెమికల్ సమ్మేళనం ద్వారా, ఓకే, వాటన్నిటి కలయిక ద్వారా సహజంగా మనకు ఏర్పడడం జరుగుతుంది ప్రకృతిలో. వాటిల్నే మనం ఖనిజాలు అంటాం. బొగ్గు, పెట్రోలియము, సహజ వాయువు ఇలాంటివన్నీ. ఖనిజాల విస్తరణ భూమి అంతటా ఒకే విధంగా ఉండదు. కొన్ని ప్రాంతాల్లో బొగ్గు లభిస్తుంది, కొన్ని ప్రాంతాల్లో పెట్రోలియం ఎక్కువ లభిస్తుంది, కొన్ని ప్రాంతాల్లో మనకు సహజ వాయువు, కొన్ని ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతాయి. సో ఆ విధంగా ఓకే, అవి నిర్దిష్ట ప్రాంతంలో లేదా రాతి పొరలలో నిక్షిప్తమై ఉంటాయి. కొన్ని ఖనిజాలు మనం సులభంగా చేరుకోలేని ఆర్కిటిక్ మహాసముద్ర అడుగు భాగంలోనూ ఉంటాయన్నమాట. అంటార్క్టికాలో కూడా ఉంటాయి. ఓకేనా, ఈ కొన్ని మనకు పెట్రోల్, డీజిల్ ఇలాంటివన్నీ కొన్ని చూసినట్టయితే సముద్రంలోనూ కూడా ఉన్నాయండి. డ్రిల్లింగ్ పద్ధతి ద్వారా కూడా అక్కడ నుంచి కూడా వెలికి తీస్తారనమాట. సో ఇలాగ మనకి మనం చేరుకోలేని ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. వివిధ రకాల పరిస్థితుల వల్ల ఖనిజాలు వివిధ రకాలైనటువంటి భౌగోళిక వాతావరణంతో ఏర్పడ్డాయి. అవి మానవ జోక్యం లేకుండా సహజ ప్రక్రియల ద్వారా ఏర్పడ్డాయి అన్నమాట. మానవులు తయారు చేసింది కాదు. రసాయనిక ధర్మమైనటువంటి ద్రావణీయత, భౌతిక ధర్మాలైనటువంటి రంగు, సాంద్రత, కాఠిన్యతల ఆధారంగా వీటిని మనం గుర్తించవచ్చు. రసాయనిక ధర్మం చూసినట్టయితే ద్రావణీయత. ఓకేనా, ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే వీటిని మనము సాల్యుబిలిటీ, ద్రావణీయత అంటాం. ఇది మనకు కెమికల్ ప్రాపర్టీ, రసాయనిక ధర్మంగా చెప్పచ్చు. భౌతిక ధర్మాలైనటువంటి ఇవన్నీ భౌతిక ధర్మాల కిందకి వస్తాయి. రంగు అంటే కలరు, సాంద్రత అంటే డెన్సిటీ, కాఠిన్యత అన్నమాట అంటే హార్డ్నెస్. దాని ద్వారా వీటిని మనం గుర్తించవచ్చు అన్నమాట. సో చూద్దాం నెక్స్ట్. ఖనిజాలకు సంబంధించి ఎన్ని రకాలు ఉన్నాయి ఖనిజాలు అనేటివి చూసినట్టయితే 3000 రకాలకు పైగానే మినరల్స్ అనేటివి ఉన్నాయన్నమాట. రసాయనాల కూర్పు ఆధారంగా ఖనిజాలను ప్రధానంగా లోహాలు, అలోహాలు అనేటువంటి 2 రకాలుగా వర్గీకరించాం. వాటి యొక్క కూర్పు ఆధారంగా అవి ఏ విధంగా మనకి ఆ కెమికల్స్ అనేటివి ఏ విధంగా కలిసాయి అనే దాన్ని బట్టి మనము లోహ, అలోహ ఖనిజాలుగా మనం ఇక్కడ వర్గీకరించవచ్చు. దీన్ని ఇంగ్లీష్లో చూసినట్టయితే మెటాలిక్, ఓకే, నాన్ మెటాలిక్ మినరల్స్. ఓకే, చూద్దాం. ఖనిజాలు మనకు లోహ, అలోహగా విడగొట్టాము. మళ్ళీ లోహాలో 2 ఉంటాయి, ఇనుప ఖనిజాలు అని, ఇనుపేతర ఖనిజాలు. ఇనుప ఖనిజాలనే మనం ఫెర్రస్ అంటాము, ఇనుపేతర ఖనిజాలని ఫెర్రస్ మినరల్స్ అంటాము. ఇనుపేతర ఖనిజాలనే నాన్ ఫెర్రస్ మినరల్స్ అని చెప్పి అంటాము. ఓకే, చూద్దాము. లోహ ఖనిజాలు చూద్దాం ఫస్ట్. అంటే మనకి ఇక్కడ మెటాలిక్ మినరల్స్ అన్నమాట. ఇవి ముడి లోహాన్ని కలిగి ఉంటాయి. లోహ ఖనిజాలు అనేటివి ముడి లోహాన్ని కలిగి ఉంటాయి. అంటే మనకు అప్పటికి తయారు చేసుకోవాలి, మనం ఇంకా ముడి పదార్థం తీసుకొని మనం తయారు చేసుకోవాలి. అలాగా మనకు ముడి లోహాన్ని కలిగి ఉంటాయి. ఇవి కఠినంగా ఉండి తమ గుండా వేడిని పంపిస్తాయి, విద్యుత్తుని ప్రసరింపచేస్తాయి అన్నమాట లోహ ఖనిజాలన్నీ. వీటికి మెరిసే స్వభావం కూడా ఉంటుంది. వీటికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు మనం ఇనుము, బాక్సైటు, మ్యాంగనీస్ ఇలాంటివన్నీ ఉదాహరణ. ఈ అనకే కదా ఇనుము వేడిని ప్రసరింపజేస్తుంది. ఓకేనా, మళ్ళీ విద్యుత్తుని కూడా దాని కూడా ప్రవహింపచేస్తుంది. ఈ బాక్సైటు, మ్యాంగనీస్ ఇవి కూడా అలానే అనమాట. లోహ ఖనిజాలను ఇనుప మరియు ఇనుపేతరగా 2గా వర్గీకరించారు. ఇనుము, మ్యాంగనీస్, క్రోమైట్ వంటివి ఫెర్రస్ ఖనిజాలు, ఇనుమును కలిగి ఉంటాయి అన్నమాట. సో అందుకే వాటిని ఇనుము కలిగిన అంటే ఫెర్రస్ మినరల్స్ అన్నాం. ఇనుము కలిగి ఉంటాయి, ఇనుము, మ్యాంగనీస్, క్రోమైట్. నాన్ ఫెర్రస్ ఎలా ఉంటాయంటే ఇనుము అనేది ఉండదు వీటిల్లో. నాన్ ఫెర్రస్ అంటే ఫెర్రస్ అంటే Fe అండి. అందుకే ఇనుమును మనము ఫార్ములా రూపంలో Fe అని కూడా చూపిస్తూ ఉంటాము. ఫెర్రస్ అంటే ఇనుము. ఓకే, వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు.
3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము వీడికి వచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్ టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.